వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు. చూడండి, నేను పాలకూర టమోటా ఎగురు వండుతున్నానండి. 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 చిన్న సైజు టమోటాలు, పోపు దినుసులు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుంటాను. ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసాను. కొంచెం ఎగరిద్దాము. చూడండి, తాలింపు గింజలు వేగాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి, లైట్ గోల్డ్ కలర్లో. చూడండి, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు నేను పాలకూర పెట్టుకుంటాను. కొంచెం కలుపుకుందామండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాము. త్వరగా మగ్గిద్ది పాలకూర. పెట్టుకుంటానండి. చూడండి, మగ్గేసరికి కొంచెం ఇందాక ఎంతో అనిపించింది నాకైతే. ఇది చాలా తక్కువ వస్తుంది మగ్గేసరికి. ఆకు కొంచెం మూత పెట్టుకుందామండి. దీంట్లో ఇట్లా వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాము. చూడండి, మగ్గుతుంది కదా. ఈ కాడలన్నీ బాగా మెత్తగా ఉడకాలండి. కాడలు ఉన్నాయి కదా, మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్లోనే మగ్గిద్దండి. తర్వాత మళ్ళీ టమోటా వేస్తాం కాబట్టి పాలకూర మగ్గింది కదా. ఇప్పుడు మనం టమోటాలు వేసుకుందాము. కొంచెం వాటర్ ఉంది కదా, టమోటా కూడా ఉడికిద్ది. కొంచెం మూత పెట్టుకుందాము. ఉడకాలి కదా, టమాటా కూడా బాగా మెత్తగా. చూడండి, టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా, మెత్తగా వాటర్ అంతా ఇంకిపోయింది. కారం వేసుకుందాం ఇప్పుడు. కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. పులుసుకోరు కదా, కొంచెం కారం తగిలితే బాగుంటుంది. మరి చప్పగా ఉన్నా కూడా బాగుండదు. చూడండి, కాడలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి. చాలా బాగుంది. చూడండి, ఉడికేసరికి కొంచెమే అయింది. ఇందాక ఆకు పెట్టినప్పుడు చాలా అలా అనిపించింది, ఎక్కువ అయిద్దేమని భయం వేస్తుంది నాకు. ఉడికేసరికి చూడండి ఎంత కూర అయిందో. కొంచెం కారం పట్టాలి కదా, కొంచెం మగ్గనిద్దామండి. చూడండి, సెట్ అయింది. ఇంకా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.